వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? లంకిని రమణాసురుడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లేదు. ఎంతైనా మీరు ఆయన బావమరిది, మీరేమన్నా చెల్లుద్ది. అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట. బావా అన్నా, వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా. వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా. వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడ్డం కాదు, పెనిమిటి వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది. కనీసం 3వ వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి. మొదలైంది పొద్దునే. నెమ్మదిగా శివార్పణం. ఇవాళకి వీటితో సరిపెట్టుకోండిరా. సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా. ఏం పంతులు చూసారా? చూశానయ్యా, తప్పకుండా చేసేస్తాను. నేను అడుగుతుంది నా జాతకం గురించి. నేను చెప్తుంది తమర జాతకం గురించేనండి అయ్యా. తప్పకుండా వేసేస్తారు, కన్ఫర్మ్. అంటే ఏంటి, ఆఖరి వాయిదాలో వాళ్ళే మా బావని వేసేస్తారా? పట్టేశాడు. నువ్వు కాళ్ళు అడుగు. అయ్యా, తమరు మహర్జాతకులే, కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు. అయినా అట్టంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికి ఒక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. ఏంటి శ్రీ ఇంకా రాలేదు? బాగా వచ్చేస్తాలే అత్తయ్య, నువ్వు పూజ మొదలెట్టించే. పూజారి గారు, ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి. అచ్చా, आपका बेटा का नाम क्या है? శ్రీరామ్. సింహరాశి, సింహలగ్నం. రే, మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా. నాది కాదు కదా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. వెళ్ళండి. పిచ్చిదానా, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్లే అనుకుంటున్నాను. అమ్మా అష్టలక్ష్మి, అమ్మా మన వాళ్ళకి ఎదుర్రామ్మా. ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టుంది మా అక్క. దొరకడు, కోటికొక్కడు చస్తే దొరకడు. వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి ఎత్తెట్టేస్తాడు. ఎక్కడున్నారా నాయనా? మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడ దూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల కాదురా, వాళ్ళు వదినా. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాకా. సరే బయటికి రా. నేను బయటకు వస్తే వాళ్ళని చంపేస్తారా? రారా.
ఆగండి అన్న మా వాడి చేసింది తప్పేనన్నా, కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా. అన్న కావాలంటే మీలో ఒక్కరో ఇద్దరు వచ్చి 2 టెంకి జల్లలు ఇచ్చేసి వెళ్ళిపోండి. అవసరమైతే నేను 2 ఇస్తాను. అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటనా పని. అన్న బేసిక్ గా మన గొడవలు అంటే ఇష్టం లేదన్నా. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావనుకో నేను పారిపోతాను. అప్పటికి నువ్వు నా వెంటపడి నన్ను కొట్టాలని ట్రై చేసావనుకో నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటికీ నువ్వు నా మాట వినలేదనుకో అప్పుడు కొడతానన్నా. ఏ రేంజ్లో కొడతానంటే సగం తర్వాత నువ్వే కాంప్రమైజ్ అంటావు. కానీ అన్నా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా రావడం చాలా తప్పన్నా. దానికి శిక్ష వీడికి చాలు. కానీ ఇంకోసారి లైఫ్ లో ఈ తప్పు మళ్ళీ వీడు చేయకూడదంటే ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. అయ్యిందేదో అయిపోయిందని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతాం, లేదా నేను కొట్టడం మొదలు పెట్టాక కాంప్రమైజ్ అను ఫినిష్ చేసి వదిలేస్తా. క్యా చాహియే? కాంప్రమైజ్. రాయ్ కొట్టం. ఇప్పుడు నీకు 2 చాయిస్లు ఇస్తున్నా. వెంటనే నిన్ను చంపేయమంటావా, లేక ఎందుకురా ఈ బతుకనుకునేలా కొట్టనా? బోలో క్యా చాహి? అనవసరంగా 2 ఆప్షన్స్ ఇచ్చా. దొంగ దెబ్బ తీసి చాలా పెద్ద తప్పు చేసావురా. ఇంకా నువ్వు అయిపోయావురా. రే కత్తులు రా, తప్పురా రే. మళ్ళీ కత్తులు.
చూసావా వదిన, పుట్టినరోజని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు, వాడు పని చెప్తాను. ఒరేయ్, నువ్వు గుడికి రాలేదని అత్తయ్య చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తల్లైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఇక ఆపు. ఆహా, ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా, మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్యా. కరెక్ట్ ఆంటీ. కనీసం నాలుగు నిజం తెలుసుకున్నాను. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? భలే దానివే. ఇవాళ నీ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫూల్స్, ఎవరినో కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి. సారీ, ఏమైంది? ఇట్స్